కబీర్ దాస్ గారి జన్మరహస్యం ఎటువంటిదో బాబా గారు కూడా అటువంటి వారే. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ముందు కబీర్ దాస్ గారి గురించి సాయిబాబా గారికి సంబంధించినటువంటి జన్మ రహస్యాన్ని సాధికారికంగా చెప్పలేదు. కొందరు పెద్దలు వ్యాఖ్యానం చేశారు. వారి తల్లిదండ్రుల పేర్లు ఇవి, వారు ఫలానా చోట జన్మించారు, ఎన్నో సంతానంగా జన్మించారు, అరణ్య మార్గంతో వెడుతున్నప్పుడు ఆకులలో విడిచిపెట్టారు అని చెప్పారు. కానీ అవతారమూర్తిగా వచ్చినటువంటి సాయిబాబా గారు తన జీవితాన్ని తాను ధృవపరుస్తూ మాట్లాడిన సంఘటన ప్రకటంగా కనపడలేదు. అందుచేత మరి హిందూ మతానికి చెందినవారా, మహమ్మదీయ మతానికి చెందినవారా అందదు. గమ్మత్తు ఏమిటంటే, వారు షిరిడి చేరుకుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. సదానింబ వృక్షస్య మూలాధివాసం.